హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. టిఫిన్స్‌లోకైనా కానీ, అన్నంలోకైనా కానీ అందరూ ఎంతో ఇష్టంగా తినేటటువంటి పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం 10-12 వరకు పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా కొంచెం ఆయిల్‌లో వేపుకోవాలి. పచ్చిమిర్చి అనేది కొంచెం తెల్లగా ఉన్నవి తీసుకున్నారంటే కారం తక్కువగా ఉంటుంది. దీంట్లో ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకొని మీడియం సైజుగా ఉండే 4-5 టమాటాలు ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేపుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేపుకోవాలి. ఇంకా ఈ టమాటా ముక్కలు కూడా తొందరగా మగ్గిపోవడానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నామంటే బాగా ఉడికిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక అర స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర కూడా వీటితో పాటు వేసుకొని వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. చాలా సింపుల్ గా ఈ విధంగా ఈ రోటి పచ్చడి అనేది చేసి పెట్టారంటే అన్నంలోకైనా కానీ టిఫిన్స్ లోకైనా కానీ బాగా సెట్ అవుతుంది. ఇంకా వీటితో పాటు కొంచెం చింతపండు కూడా వేసుకొని ఈ విధంగా ఉడకనిచ్చుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని